నోటికి ఎంతో కమ్మగా, ఎంతో రుచిగా, తినే కొద్దీ తినాలనిపించేటువంటి కాల్చిన వంకాయ బజ్జీ నా స్టైల్‌లో నేను ఎలా చేస్తాను అనేది చూడండి. ఇప్పుడు మొదటగా ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూద్దాము. పెద్ద సైజులో ఉన్నటువంటి వంకాయ, ఆనియన్స్, చింతపండు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అలాగే ఒక టొమాటో. నెక్స్ట్ వంకాయని బాగా కాల్చుకోవాలండి. ఎంత బాగా కాల్చుకుంటే వంకాయని అంత రుచి అనేది ఉంటుంది ఈ వంకాయ బజ్జీకి. ఇప్పుడు నేను వంకాయని బాగా కడిగేసి కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి. అప్పుడేమవుతుందంటే చాలా బాగా లోపలి వరకు కూడా కాలుతూ మంచి టేస్ట్ అనేది వస్తుందండి. చూడండి, మీకు డైరెక్ట్‌గా గ్యాస్ పైన అలాగే పెట్టుకోవచ్చు. ఇంకా మీకు వీలైతే అగ్గి పైన కాల్చుకుంటే భలే రుచి ఉంటుందండి. మాకు వీలు కాదు కాబట్టి నేను ఈ విధంగా అయితే కాల్చుతూ ఉన్నాను వంకాయని బాగా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాము. నా స్టైల్‌లో నేనైతే ఇలానే చేస్తానండి. మీరు కూడా ఇలానే చేస్తారు అనేట్టుగా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ మనము ఈలోపు 2 ఆనియన్ తీసుకున్నాము. కొద్దిగా చింతపండు, అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి, టమోటో వీటన్నిటిని బాగా కడిగి రెడీగా పెట్టుకొని ఉన్నామండి. చూడండి, వంకాయ అయితే ఆల్మోస్ట్ మనకు బాగా మెత్తబడిపోయిందండి. మరీ ఎక్కువ మాడిపోయేటట్టయితే కాల్చొద్దు. మీకు తెలిసిపోతుందండి. వంకాయ మెత్తబడి ఈ విధంగా పొగలొస్తూ ఉంటాయి. సో, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. హై ఫ్లేమ్ అయితే పెట్టకండి. నెక్స్ట్ పైన ఉన్నటువంటి ఈ బ్లాక్ పొట్టంతా గూడా తీసేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక టమాటో తీసుకున్నాం గదా! ఆ టమాటోని గూడా అంతేనండి. ఈ ఫ్లేమ్‌లోనే మనము మంచిగా కాల్చుకోవాలి టమోటాని గూడా. అప్పుడు చాలా బాగా రుచి ఉంటుందండి. నెక్స్ట్ చూడండి, ఈ వంకాయ పైన ఉన్నటువంటి పొట్టంతా తీసేసాము. అలాగే ఈ టమోటో పైన ఉన్నటువంటి పొట్టు గూడా తీసేసుకోవాలి. అప్పుడేంటంటే మనం చేసేటువంటి ఈ వంకాయ బజ్జీ అనేది నల్లగా లేకుండా బాగుంటుంది. చూసేకి బావుంటుంది. అలాగే తినేకి కూడా చాలా బావుంటుందండి. అసలు నోరు బాగోలేనప్పుడు ఏం తినాలి, ఏం చేసుకోవాలి వంట అనుకున్నప్పుడు వంకాయ చూసినా ఈ విధంగా చేసుకుంటే చాలా బావుంటుందండి. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా ఇప్పుడు నేనైతే పాన్‌లో వేసుకున్నాను. యాక్చువల్‌గా చెప్పాలంటే మీకు వీలైతే చెప్తున్నాను కదా! కాల్చుకుంటే నిప్పుల మీద చాలా బావుంటుందండి పచ్చిమిరపకాయలు గూడా. నాకు వీలు కాదు కాబట్టి నేను ఈ విధంగా పాన్‌లో లో ఫ్లేమ్‌లోనే వేయించుకుంటున్నాను చూడండి. నెక్స్ట్ ఈ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ప్రాసెస్ ఏంటి అనేది చూసేద్దాము. మీకు ఇప్పుడు ఒక చిన్న రోల్ లాగా తీసుకున్నా నేను. ఇప్పుడు ఇందులోనే ఈ వేయించుకున్నటువంటి పచ్చిమిర్చిని కచ్చా పచ్చగా దంచుకుంటున్నానండి. మరీ మెత్తగా దంచుకోవాల్సిన అవసరం అయితే లేదు. దంచుకునేటప్పుడే మీరు కొద్దిగా కల్లుప్పు వేసుకోండి. పచ్చిమిర్చి ఎప్పుడైనా దంచుకునేటప్పుడు ఉప్పుతో సహా దంచుకుంటేనే బావుంటుంది. నసరెక్కకుండా గూడా ఉంటుందండి. నెక్స్ట్ ఈ విధంగా దంచుకున్న తర్వాత పొట్టు తీసి పెట్టుకున్నటువంటి వంకాయి, అలాగే టమాటో ఈ రెండింటిని కూడా కొద్దిగా వాటర్‌తో పైన కడిగేసుకోవాలండి. అప్పుడు నల్లగా మసలేకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, చేత్తోనే ఈ విధంగా స్మాష్ చేస్తున్నాను. ఈ వంకాయ బజ్జీకి ఇలా చేతితోనే చేసుకుంటేనే మంచి రుచి అనేది ఉంటుందండి. సంగటికైనా బావుంటుంది, రైస్‌కైనా బావుంటుంది. వేడి వేడి అన్నానికైతే ఇంకా బావుంటుందండి అసలు. నేను చెప్పాలంటే పచ్చిమిర్చి ఇప్పుడే వేసి స్మాష్ చేసుకోవచ్చు. బట్ నేను ఎందుకంటే చేతికి కారం అవుతుంది అనే ఒక భయంతో ఆ విధంగా నేను రోట్లో దంచి సైడ్‌కి పెట్టేసాను కాసేపు. ఇప్పుడు బాగా మెత్తగా అవుతుంది చూడండి. మీకు చూస్తే నోట్లో నీళ్లు ఊరుతూ ఉన్నట్టున్నాయి. కాబట్టి లేట్ చేయకుండా మీరు కూడా చేసేయండి. ఇప్పుడు మనం చింతపండుని ఈ విధంగా వాటర్‌లో మిక్స్ చేసుకొని చింతపండు రసాన్ని వేసుకోవాలండి. నేను వాడుకున్నది నల్ల చింతపండు వేశాను. మంచి పులుపు ఉంటుంది. కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి తగినంత. ఇప్పుడు ఆనియన్స్ కూడా నేను చిన్న చిన్నగా ముక్కలు చేసేసి వేశాను. అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నాను. నెక్స్ట్ మనం దంచి పెట్టుకున్నటువంటి ఈ పచ్చిమిర్చి పేస్ట్‌ని కూడా అందులోనే వేసుకోవాలండి. మీకు చెప్తున్నాను గదా! చేతికి కారం అవుతుంది అన్నట్టుగా ఉంటే ఈ మెథడ్‌లో చేసుకోండి. లేదంటే వంకాయ స్మాష్ చేసేటప్పుడే పచ్చిమిర్చి అప్పుడే పేస్ట్ వేసేసి స్మాష్ చేసుకుంటే ఇంకా బాగా కలిసిపోతుంది. ఇప్పుడు చూడండి, తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. కల్లుప్పు వేసుకోండి. మంచి రుచి అనేది ఉంటుందండి.
మీకు చాలా చాలా టేస్టీగా ఉండేటువంటి ఈ వంకాయ బజ్జీ నేను షేర్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోనైతే నేను షూట్ చేశాను. చాలామందికి చాలా రకాలుగా చేసుకుంటారు. బట్ నేను చేసేటువంటి మెథడ్ ఇలా ఉంటుంది అనే ఉద్దేశంతో పుల్ల పుల్లగా, కారం కారంగా, భలే స్పైసీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి ఈ టేస్ట్‌ని ఆస్వాదించండి. ఎలా ఉంటుంది అనేది నాకు తెలియచేయండి. ఇప్పుడు అదే రోట్లోనే కొద్దిగా నేను వాటర్ వేసుకున్నాను. ఫైనల్‌గా మనకైతే కాల్చిన వంకాయతో చేసినటువంటి బజ్జీ అనేది రెడీ అయిపోయింది. వంకాయ బజ్జీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.